సరే కిడ్నీ సమస్యలు అనగానే యూరిక్ యాసిడ్ ఎక్కువైందనో లేకపోతే చిన్న పిల్లలకు కూడా మనం చూస్తూ ఉంటాం. కాళ్ళు వాపు ఫస్ట్ వచ్చే సిమ్టమ్స్ అది కనిపిస్తా ఉంటది. కొంతమందికి ప్రయాణాలు చేసినా కాళ్ళు వస్తాయి. దేనికి వస్తాయో కూడా అర్థం కాదు. అసలు కిడ్నీ ఫంక్షన్ ఎందుకు ప్రాబ్లమ్ అవుతుంది? దీనికి సంబంధించిన దీర్ఘకాలికంగా కూడా కొంతమందికి ఉంటూ ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే ఎటువంటి ఆరోగ్యం కానీ లేదా వైద్యం కానీ ఎటువంటివి అందుబాటులో ఉన్నాయి మీ దగ్గర? అయితే చూడండి, కిడ్నీ సమస్యలు అంటే ఫస్ట్ మనం తాగే వాటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అవునా సార్? కిడ్నీలో బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. మన బ్లడ్ అంతా కూడా కిడ్నీలో ప్యూరిఫై అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ డయాలసిస్ చేస్తాం. ఏం చేస్తాం, బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా మళ్ళీ ఒక డయాలసిస్ ఒక మిషన్ ద్వారా మొత్తం బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై చేసి మళ్ళీ లోపలికి పంపించడం. ఓకే. ఇదంతా కూడా మనం డైలీ తాగే వాటర్ ని బేస్ చేసుకుని చేసుకోవచ్చు. డయాలసిస్ మా దగ్గర డయాలసిస్కి వెళ్ళే వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి కూడా క్రియాటిన్ నార్మల్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకటి, అసలు కిడ్నీ సమస్యలు రావడానికి రీజన్ ఎక్కడ, రూట్ కాస్ ఎక్కడ? మనం తాగే వాటర్, మనం తినే సాల్ట్, మనం తినే మసాలా, మనం తినే పులుపు, మనం తినే జంక్, ఇవన్నీ ఏమవుతుంది అంటే దీనికి ఫస్ట్ రూట్ కాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కిడ్నీ సమస్యలకు దానికి పైన ఉండే ఆర్గన్ ఒకటి లివర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక జంక్ ఫుడ్ తిన్నాము, ఒక మసాలా తిన్నాం. లివర్ పని ఏంటి అంటే ఈ ఫుడ్ లో ఉన్న కెమికల్స్ అంతా కూడా టాక్సిన్స్ ద్వారా బయటికి పంపించాలి.